సమయానికి తెలిపేదెలా మనవైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా
రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ సిలువ వందనాలు స్తోత్రాలు 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 స్తుతులకు పాత్రవు స్తోత్రాలు తండ్రి నీ కృపను బట్టి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభా స్తోత్రం 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 మా చిన్నాన్నగారు నెల్లి వెంకటరెడ్డి గారు లేకపోయినా మరి ప్రభా సత్యవతి గారు నా తండ్రి స్తోత్రం స్తోత్రం వారికి ఇచ్చిన కుమారులు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెనిచ్చే తండ్రి ప్రతి కుటుంబాన్ని ప్రభువాన్ని దీవించి ఆస్వాదించి కాపుదలించి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులకు పాత్రవు స్తోత్రాలు తండ్రి నీ కృపను బట్టి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి ప్రభా స్తోత్రం స్తోత్రం సుధాకర్ ప్రభా నవీన్ కుమార్ ఆయన నిల్లి పుస్తకం దీవించి మరి మొదటిగా సుధాకర్ రెండవదిగా సురేష్ మరి ఇద్దరు కుమారులు ఇచ్చేవి తండ్రి
అలానే ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా నవీన్ కుమార్ నీలి పుష్పం దీవించావు, ఆశీర్వించావు. పెద్ద కుమారుడు ప్రభా సుధాకర్ శాంత కుమారుని ప్రభా జతపరిచి మరి ఇద్దరు కుమార్తెనిచ్చావు. బిడ్డలపై నష్టముంచి కాపుదల నుంచి నడిపిస్తున్నందుకు వందనాలు. గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు. మరి సురేష్ రోజాపై నష్టమించావు. వారికి కూడా కుమారుడు కుమార్తెనిచ్చావు. ఆ కుటుంబాన్ని కూడా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పెద్ద కుమారుడు ప్రభా స్తోత్రం స్తోత్రం. ప్రభా సుధాకర్ అలానే ప్రభా శాంతి కుమార్ పట్ల మీరు చేసిన మేలుని బట్టి ప్రభా పెద్ద కుమార్తెను ప్రభా యవ్వన దశలో ప్రవేశపెట్టావు. మరి ప్రభా ఈరోజు ప్రభా బిడ్డకు స్నానం చేయించి ప్రభా నిన్ను ఆరాధించాలని, నిన్ను గణపరచాలని కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేశారు తండ్రి. అలానే ప్రభా స్తోత్రాలు వందనాలు. మరి శాంత కుమారి ప్రభా తల్లిదండ్రులు ప్రభా స్తోత్రం స్తోత్రం. మరి చలపతిరావు గారు అమ్మాజీ గారిని ప్రభా మీరు దీవించి వారికి మీరే అధ్యక్షులు గుండి ప్రభా ఘనముగా మర్యాదగా జరగటానికి సహాయం చేయమని ప్రభా స్తోత్రం. లవ్లీపై మస్తం వచ్చండి ప్రభా, ఆ బిడ్డను దీవించి యవ్వన దశలో ప్రభా మీ దేవదూతల కాపుదల, పరిశుద్ధాత్మ కాపుదల బిడ్డపై నుంచి నడిపించమని, మీరే ప్రభా బిడ్డను అభిషేకించమని, నీ దీవెనలు ఆశీర్వాదములు బిడ్డ పైన కుమ్మరించి మీరు నడిపించమని ఇచ్చిన ప్రభా రెండవ కుమార్తెపై కూడా మస్తం ఉంచండి. బిడ్డ కూడా వలే మొక్కల బిడ్డ ఎదగడానికి సహాయం చేయమని, ఈ కుటుంబాన్ని మీరు ఎత్తి పెట్టుకోండి ప్రభా. ఈ కార్యక్రమం జరుగుతుండగా మీ తోడు, మీ ఆదరణ, మీ ప్రేమ కనికరించి మీరే నడిపించి మీరే మహిమ పొందమని మరి ప్రభా స్తోత్రం స్తోత్రం. విందు కూడా ఏర్పాటు చేశారు. మరి విందు కార్యక్రమం కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు అధ్యక్షులు కూడా నడిపించి మీరే మహిమ పొందమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ధనాన్ని ఖర్చు పెట్టుకుంటాం కానీ సమయాన్ని ఖర్చు పెట్టుకోవడం చాలామందికి తెలియదు. కానీ సమయము చాలా విలువైనది కాబట్టి సమయాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకుందాం. మన మధ్య రాజారావు గారు ఉన్నారు, వారు కూడా మరి హుస్సన్న గారి పాటలు చక్కగా పాడగలరు. మరి కూడా వారి స్వరాన్ని స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వ విజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. విశ్వ విజేతవు సత్య విధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా స్తుతి ఆరాధన. నీకేనయ్యా ఆరాధన. నీకేనయ్యా స్తుతి ఆరాధన. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము పాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు. ఆరాధించుచుండగా నేను పాటలతో గణపరిచాడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు మహాగణుడవు తండ్రి, నీకు వందనాలయ్యా. మాలో మీరుండి మమ్మలను నడిపించుచున్న దేవా నాయన. నాయన యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబం కొరకు నాయన ఎదుగో బిడ్డల కొరకు అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రములు. నీ సన్నిధి బిడ్డలకి ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి నాయన. ఏ అపాయము నీ గుడారం చేరని అన్నావు ప్రభా. నాయన నువ్వు కంచి వేసి బిడ్డలను కాపాడండి తండ్రి, నీకు స్తోత్రములు. ఈ కార్యక్రమం అంతటా ప్రభా మీరు నాయన నీ దయచేత అన్ని కృపచేత నాయన నడిపించండి ప్రభా, నీకు స్తోత్రములు. ఏ లోటు లేకుండా ప్రభా ఈ కార్యక్రమం ఘనంగా మర్యాదగా నువ్వు జరిగించండి ప్రభా, నీకు స్తోత్రానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రం నాయన. మా నల్లివారి కుటుంబాన్ని బట్టి నీకు ఎలాది స్తోత్రములు వందరములు నాయన. సత్యవతి గారిని బట్టి వెంకరెడ్డిగా మావయ్య గారిని బట్టి ఎలాది స్థుతులు స్తోత్రాలు నాయన. వారి కుటుంబంలో ప్రభు నలుగురు కుమారుని నలుగురు కోడల్ని ప్రభు మనవల్ని ఇచ్చినందుకు నీకు ఎలాది కోట్లాది స్తోత్రములు ఆయన. ముఖ్యంగా నాయన నవీన్ కుమార్ని బట్టి వందనాలు నాయన. నవీన్ కుమార్ గారికి ఇచ్చిన కుమారులు బట్టి ఎలాది స్తోత్రం నాయన. పెద్ద కుమారుడు సుధాకర్ని బట్టి నీకు ఎలాది స్థుతులు స్తోత్రాలు నాయన. ఆయన భార్య శాంతిని బట్ట ఎలాది స్తోత్రాలు నాయన. గర్భఫలాలు నాయన. ఇద్దరు కుమార్తెలు ఇచ్చావు తండ్రి, నీ కోట్లాది స్తోత్రములు ప్రభా. ముఖ్యంగా నాయన పెద్ద కుమారుడు పశువతైన సందర్భం నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభా నవీన్ కుమారులు వెళ్ళి పశువనటి ఎలాది స్తోత్రాలు ప్రభా. స్తుతి గూడుక పెట్టించుకుని అనేక మంది వచ్చి నా మనవరాలు నాయన ఆశీర్వదించాలని, పట్టరాని దేవుళ్ళు కుమ్మరించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అయినా నిన్ను మహింపరచాలని అనేక మంది కూడి ప్రభా నాయన ఇక్కడ నా ప్రభా ఏర్పరిచిన
మనసు నిన్నే చేరాలని నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. లవ్లీని తీసుకొచ్చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. కనులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని కనులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని మనసు నిన్నే చేరాలని. దేవునికే మహిమ, దేవునికే ఘనత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షణగా ఉన్నావు, రక్తమే కార్చావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షణగా ఉన్నావు, రక్తమే కాచావు. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము, నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచవు. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోషాస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేసావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు.
సన్నిధిలో. స్తోత్రం రాజా, ఇదిగో నా తండ్రి, నా ప్రభుత్వం, నా భర్తను ప్రేమించావు, గౌరవించావు ప్రభా. నా పెద్ద కుమారు సుధాకర్ని బట్టి, శాంతిని బట్టి, ఇచ్చిన ఇద్దరు కుమార్తెను బట్టి రావమ్మ సుహాసిని, రావమ్మ సుభాషిణి, రావమ్మ సులోచని, రావమ్మ సౌదామిని, దివిలో బంగారు బాలామణి, దిగిరా మబ్బుల మేనాలు. జయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు, ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. దేవా వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నవీన్ కుమార్ లిల్లీ పుష్పం దీవించావు, ఆస్వాదించావు తండ్రి. ఇద్దరు కుమార్నిచ్చావు ప్రభా, స్తోత్రం, స్తోత్రం. సురేష్ రోజాపై మస్తమించావు, కుమారుడు కుమార్తెనిచ్చావు తండ్రి. అలానే పెద్ద కుమారుడు ప్రభా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సుధాకర్ శాంతిని పట్ల ప్రభువా, మీరు చేసిన మేలుని బట్టి ఇద్దరు కుమార్తెనిచ్చావు తండ్రి. మరి ప్రభువా, పెద్ద కుమార్తె లవ్లీపై మస్తమించావు, బిడ్డను ప్రభువా యవ్వన దశలో ప్రవేశపెట్టావు తండ్రి. యవ్వన దశ అంతా కూడా బిడ్డను మీరు రెక్కల చాటున భద్రపరచండి, కాపుదల ఉంచండి, మహిమంచండి ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. బిడ్డను ఎత్తి పట్టుకోమని అడుగుతున్నాం, కాపుదల ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. బిడ్డ చుట్టూ నీ దేవదూతల కాపుదల, పరిశుద్ధాత్మ కాపుదల నుంచి ప్రభువా ఈరోజు జరగబోయే ప్రభువా ఈ కృతజ్ఞత కూడిక ప్రభువా మరి బిడ్డ గురించే ఏర్పాటు చేశారు ప్రభువా. ఈరోజు ప్రభువా పుస్తకైన సందర్భంగా ప్రభువా బిడ్డను స్నానం చేయించి నీ సన్నిధిలో ఉంది ప్రభువా. బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మీ తోడు, మీ ఆదరణ బిడ్డ పయనించమని ప్రభువా. చదువులో మంచి ర్యాంకులతో బిడ్డ పాస్ అయ్యేటట్లు నీ దీవెన కుమ్మరించమని, చిన్న కుమార్తెపై కూడా మస్తమించండి. బిడ్డను కూడా మరి దీవించి బిడ్డ వలి మొక్కల బిడ్డ ఎదగటానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ తోడు, ఆదరణ, ప్రేమ, కనికరించి మీరే అధ్యక్షుడు ఉండి ఈ కార్యక్రమం అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే తోడే నడిపించి మహిమ పొందమని క్రీస్తు నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ధనాన్ని ఖర్చు పెట్టడం మనం నేర్చుకున్నాం, కానీ సమయాన్ని ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోలేదు. ఎందుకంటే సమయము దేవుడిచ్చేది. ఈ విలువైనటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ నల్లివారి యొక్క కుటుంబంలో మరి దేవుడు నాగరాజు గారు అనగా నవీన్ కుమార్ గారు, లిల్లీ పుష్ప వారు కూడా దేవుని యొక్క పనిలో, పరిచర్యలో బహుబలంగా దేవుల్లో ఉన్నటువంటి బిడ్డలు. వారి బిడ్డల్లో దేవుడు అనేకమైన మేలులు చేశాడు. వారి పెద్ద కుమారుడు సుధాకర్ని బట్టి, చిన్న కుమారుడు సురేష్ని బట్టి, అలాగే పెద్ద కోడలు శాంతి కుమారిని బట్టి, చిన్న కోడలు రోజాని బట్టి, వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ మరి దేవుని యొక్క కృపను బట్టి సుధాకర్, శాంతి కుమారి మరి విదేశాల్లో వారు ఉండడానికి, చక్కటి పని చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఒక చక్కటి నూతనమైనటువంటి గృహం వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం ప్రార్థించిన రీతిగా చక్కటి గృహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెల్లో మరి జ్యేష్ఠురాలు సుమేధ, లవ్లీ మనం చూస్తూ ఉన్నాం.
చక్కటి ఆభరణ భూషితురాలుగా దేవుడు యవన ప్రాయంలోకి అనగా మరి ఫలించేటువంటి దశలోనికి మరి ఈ యొక్క ప్యూబర్టీ సెరమనీ లేకపోతే మెచ్యూరిటీ దేవుడు అనుగ్రహించి ఈ ఉన్నతమైన కార్యాన్ని ఏదో గృహానికో లేకపోతే కుటుంబానికో పరిచయం కాలేదు, కానీ మరి సంఘానికి, గ్రామానికి, కుటుంబస్తులకు, రక్త సంబంధికులకు, అలాగే సంఘానికి, సేవకులకు, అలాగే మరి తోటి సేవకులను వారు పిలుచుకొని ఈరోజు ఇంత అద్భుతకరంగా చక్కటి మరి పాల్ గారు దేవుని సేవకులు వారి యొక్క కుమారులే చక్కటి ఆర్కెస్ట్రా బృందం, అలాగే వారి చిన్నాన్నగారి మరి లవ్లీ స్టూడియో చక్కటి మరి షూట్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మరి దేవుడే మరి ఘనంగా జరిపించాలని ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది. ఈ సమయంలో మన మధ్య కూడా దైవ సేవకుల మధ్య ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడడం అంత మంచిది కాదు, కానీ సమయాన్ని మరి ఖర్చు పెట్టుకోవాలి. చింతలమూరు నుంచి వచ్చినటువంటి మన యొక్క ఆత్మీయులు మరి దైవ సేవకులు మరి ఈ మధ్యకాలంలో మరి చక్కగా దేశ విదేశాల్లో కూడా వాడబడినటువంటి సేవకులు మన మధ్య ఉన్నారు. మరి జాన్ మోషి గారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి మరి మీకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఆసీనులు కావాలని మరి నేను దయతో ప్రేమతో మరి మరి సమయంలో ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థనే మరి ముఖ్యం కాబట్టి చిన్నగా మరి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మరి మీ మధ్యలో మరి స్త్రీల సమాజం వారు ఉన్నారు కాబట్టి ఒకరు వచ్చి నా ప్రభా నీకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములైనా మా నల్లి వారి కుటుంబాన్ని బట్టి నీకు అలాది స్తోత్రాలు వందనాలు తండ్రి. నవీనని బట్టి వందనాలు, ఇల్లి పశువుని బట్టి వందనాలు ప్రభా. స్తోత్రము నాయన అనేక మంది కూడి ప్రభా నాయన స్తోత్రాన్ని బిడ్డ పట్ల నువ్వు చేసిన మేలుకు ప్రభా అనేక మంది వచ్చి ప్రభా స్థుతి గుడుకులోనైనా పాలు పొందుకున్నందుకు అలాది స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభాని స్తోత్రం నాయన సుధాకర్ ప్రభానికి స్తోత్రం నాయన. శాంతికి ఇచ్చిన పెద్ద కుమారుని బట్టి అలాది స్తోత్రాలనైనా. కుమార్తెకి నైనా నాయన యవన దశలో ప్రభా బిడ్డని నాయన ప్రవేశపెట్టవు తండ్రి. దినము ప్రభా బిడ్డ అభివృద్ధి పెరిగి నాయన నీలో నాయన ప్రభా నీ స్తోత్రం జ్ఞానవంతులు అలాగా అరుగుతే వల్ల ఎస్తేరు వల్ల నాయన దినవంతా నాయన నీ సన్నిధిలోనైనా నేను స్తుతించి మహింపరిచే కృపను అనుగ్రహించవని, ముఖ్యంగా నేను చేసిన ప్రార్థనలకింతవని నజరేయుడైన యేసుక్రీస్తు పెట్టుకున్నాను పరమ తండ్రి. కూడా మరి కుటుంబస్తులు మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆపక చలపతిరావు గారు, అమ్మాజీ గారు మరి వారి రక్త సంబంధికులను బట్టి ప్రభుని కూడా మహింపరుస్తున్నాను. సమయంలో మరి కార్యక్రమానికి ముందుకు వెళదాం. వాక్యమే దేవుడు కాబట్టి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఈరోజు సుధాకర్, శాంతి కుమారి వారు దేవుని సన్నిధిలో ఎదిగిన వారు, దేవుని నామం ఎరిగిన వారు, దేవుని మహిమపరిచిన వారు. కాబట్టి దేవుడు ఇలాంటి అద్భుతాలు వారి పట్ల చేసినటువంటి మేలులు ఈరోజు చక్కగా మనం మరి సంతోషించడానికి, ఆనందించడానికి గొప్ప ధన్యత. కాబట్టి వాక్యం అనేది ఆత్మీయ జీవితాల్లో మన బిడ్డలను బలపరిచేది. కాబట్టి మరి వాక్యాన్ని మనము మరి దేవుని యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఆమేన్. చెల్లి పైకి వచ్చి 4వ అధ్యాయము 12 నుంచి 13 వరకు చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. అధ్యాయం 3. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తలను మిగుల మద్యపానాస్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండినట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకొని వారును మంచివారినై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలెననియు బోధించుము. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవేం సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను
నిరాక్షేపమై హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. ఆమె కీర్తనల గ్రంథం 144:12. మరొక రెండు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరంకే చెక్కిన మూల కంబం వలె ఉన్నారు. 16వ అధ్యాయము 7వ వచనం నుంచి. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అడుగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలువైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములు ఏర్పడేను, తల వెంట్రుకలు పెరిగాను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లు చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఆ వేదికను అలంకరించిన సేవకులందరికీ నా హృదయపూర్వక వందనండి. మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నారు ఎల్లప్పుడూ. మా మమ్మీ గారు ఆరోగ్యం కోసం, అలాగే అత్తయ్య గారి కోసం, అలాగే అమ్మ నాన్న అందరూ నా బిడ్డలను చూసుకుంటున్నారు మేము ఇక్కడ లేకపోయినా. అలాగే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని, నేను ఉన్నప్పుడు మా అమ్మాయి మెచ్యూర్ అవుతే బాగుండని. కానీ దేవుడు నేను ఇంకా వద్దామని మేము టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత అయిందనమాట. ఎప్పుడు నిన్నప్పుడు జూలైలో కానీ అప్పుడు అవ్వాలి తండ్రి అనుకుని ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ దేవుడు తన అద్భుత కార్యం చేశాడు నా పట్ల. 40 రోజులు పిల్లలతో ఉండడానికి ఎంతో మేలు చేశాడు. మరి అపోస్తలుడైన పౌలు మరి తిమోతి గారికి యవన ప్రాయం గురించి, అలాగే తీతుకి యవన ప్రాయం గురించి, అలాగే దావీదు ద్వారా యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు, అలాగే యేస్కేలు గ్రంథములో ఆనాడు యెరూషలేము దేవాలయానికి ఉన్నటువంటి అభివృద్ధిని బిడ్డలను పోలుస్తూ చెప్పినటువంటి కొన్ని వారి పెద్ద కుమారుడు, అలాగే పెద్ద కోడలు, అలాగే చిన్న కుమారుడు, చిన్న కోడలు. ఈరోజు వారి పెద్ద కుమారుడి యొక్క మరి కుమార్తె విషయంలో, అనగా మనవరాలు విషయంలో, సుమేధ లవ్లీ విషయంలో దేవుడు చేసిన మేలుకు 2 చేతులెత్తి ఒక్క 2 నిమిషాలండి, సేవకులు ఉన్నారు కాబట్టి ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరగబోయే ఈ కూడిక దేవుని మహిమార్థమై లవ్లీ విషయంలో దేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు దేవుడు తన యవన ప్రాయమంతా కూడా ఫలింప చేయాలని అందరూ కూడా 2 చేతుల ఆకాశం చూపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు అంతగాను ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి వందనం యేసయ్యా. రాపాక వారు చలపతిరావు గారు, అలాగే మాజీ గారు, వారి కుటుంబానికి కూడా దేవుడు దీవించి. మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన లెక్కల స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడ, సృష్టికర్త, నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవ, నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగోనా నీ ఉదయకాల ప్రభా, ప్రియులు బావగారు ప్రభా, నల్లి నవీన్ గారు గృహం చెంత ప్రభా, ఈ రీతిగా నిన్ను స్తుతించే భాగ్యం నాకు మాకు ఇచ్చిన విధానం బట్టి లెక్కలేని వందనాలు ప్రభా. ఇదిగో నేను బావగారును అక్కడ మీరు ప్రేమించి 2 కుమారులను ఇచ్చారు ప్రభా. వందనాలు, స్తోత్రాలు ఆయన. పెద్ద కుమారుని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో నేను పెద్ద కుమారుని ఆశీర్వదించి వారి దాంపత్య జీవితాన్ని మీరు ప్రేమించి ఇచ్చిన 2 కుమార్తెలను బట్టి వందనాలు ప్రభా. పెద్ద కుమార్తెను బట్టి వందనాలు ప్రభా. పెద్ద కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇదిగో నేను బాల్యం నుండి యవనంలోకి ప్రవేశపెట్టారు, వందనాలు ప్రభా. మీరు అంచెలంచెలుగా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధనామను బట్టి మిక్కులతో బ్రతిమాలి అడుగుపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. వచ్చిన వెంటనే 10 గంటలకి పాస్టర్ గారు పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కృతజ్ఞత కూడికకు అధ్యక్షత వహించి నడిపించినటువంటి దైవజనులు అజయ్ కుమార్ గారికి, సంఘ కాపరి దైవజనులు లాజర్ గారికి, లోనికి రావడానికి ముఖ్య కారకురాలు మరి దేవుడు నవీన్ గారి దంపతులను, అలాగే చలపతిరావు గారి దంపతులను దేవుడు ఆశీర్వదించి వారి దాంపత్య జీవితంలో అనుగ్రహించినటువంటి బిడ్డలు మరి నవీన్ గారి యొక్క పెద్ద కుమారుడు సుధాకర్, అలాగే చలపతిరావు గారి యొక్క కుమార్తె శాంతకుమారి. తక్కువ పట్టుకొచ్చిందా మా చెల్లి పైనుంచి. ఇంకా పెట్టేస్తారు, చాలా పెట్టేస్తున్నారు కదా. ఏంటంటే వాక్యం అది. అంటే ఈ ప్రాయం వచ్చేటప్పటికి ఏం ధరిస్తారంట అక్కడ అంటాడు కదా, ఆభరణ భూషితురాలు అవుతుంది. ఈ ఆభరణాలు ధరించేటప్పటికి ఏమొస్తుందంటే అలంకారం వస్తుంది. అలంకారంతో పాటు ఏమొస్తుందంటే ఇష్టము పుట్టించే ప్రాయం ఇది.
ఇష్టము పుట్టించే ప్రాయం. ఇష్టము పుట్టించే ప్రాయము కనుక ఈ ఇష్టం పుట్టించేటువంటి ప్రాయము లవ్లీకి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి బిడ్డ ఇష్టం పుట్టించే ప్రాయం వచ్చింది. చేసుకుని నీవు గర్వించావు అనడు. గమనించాలి. అంటే సౌందర్యమును ఆధారం చేసుకుంటే ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఈ గర్వం ఏం చేసిందంటే దేవునికి సంఘమునకును సమాజమునకును దూరం చేసింది. కాబట్టి నేను చెప్తున్నాను లవ్లీ, నీ సౌందర్యమును ఆధారం చేసుకుని అంటే ఎక్కువ డ్రెస్సింగ్ టేబుల్ కాడ అతుక్కుపోకుండా, ఆమె అర్థమైందా? ఎస్తేరు గ్రంథములో 7 కన్యకులు వెళ్ళారు. 6 కన్యకులు డ్రెస్సింగ్ టేబుల్ అతుక్కుపోయారు. అంటే మన భాషలో నేను ప్రతి వారము ఆ పిల్లలకు బోధిస్తూనే ఉంటాను కాబట్టి ఎక్కువ సమయం చెప్పను. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 119వ కీర్తన 9వ చరణంలో కీర్తనాకారుడు అంటాడు, చూడండి, యవన ప్రాయములో దేవుడు అంటాడు, నా కాడి మోయట నరునికి మేలు. మనుషునికి 4 ప్రాయములు అంటాడు. బాల్యము, యవన ప్రాయం. సంఘానికి కానీ సమాజమునికి కానీ కుటుంబానికి కానీ దేవునికి కానీ ఇష్టమైనటువంటి విలువైనటువంటి ప్రాయం ఏంటంటే యవన ప్రాయం. అదేలో నీ తల్లిదండ్రుల మాట వినాలి. ఎస్తేరు వలె ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎస్తేరును చూచిన వారందరికంటే ఆమె యందు దయ పుట్టిందంట. అలాగే నిన్ను చూసిన వారికి సంఘములో దయ కలగాలి, సమాజంలో దయ కలగాలి. గొప్ప ఆశీర్వాదకరమైన బిడ్డగా నువ్వు వర్ధిల్లాలని మనసారా దీవిస్తూ చదివితే ఎస్తేరు ఆ స్థితిలోనికి రావడానికి గల కారణం ఏంటంటే ఎస్తేరు ఎలాగ ఉందో, ఎస్తేరు ఎలా నడుస్తుందో, ఎస్తేరు యొక్క జీవితం ఎలాగ రాణి ఆ అంతఃపురములో ఎలా కొనసాగుతుందో ప్రతి దినము కూడా మొర్దెకై కనిపెడుతూ ఉండేవాడు. అవునా? ఎస్తేరు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే ప్రతి దినము కూడా మీరు చదవండి ఎస్తేరు గ్రంథం, ప్రతి దినము కూడా ఎస్తేరు యొక్క ప్రవర్తన గురించి కానీ ఎస్తేరు యొక్క జీవితమును గురించి కానీ అంతఃపురములో ఏ విధముగా ఉంటుందో ఆ రాజ గుమ్మము ఎదుట వెళ్ళి ప్రతిరోజు కూడా కనిపెడతాను. అప్పుడు ఎంతగానో అక్కడ దేవుని వాక్యాన్ని వింటుందని మరి సేవకులు చక్కటి మాటలు, ఎందుకంటే మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ అన్నాడు అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మరి యవనం బట్టి నిన్ను తృణీకరించకుండా నువ్వు ఏ విధంగా ఉండాలో సమయంలో కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయము ఆ బిడ్డ చదివి ఒక పాడితే బాగుంటుందని ఉద్దేశం కలిగి ఉన్నాం. ఒక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మీద లవ్లీ యొక్క తల్లిదండ్రులు మా చెల్లి శాంతికి, అలాగనే బావగారు సుధాకర్ గారికి, కుటుంబానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిస్థితిని కలిగించినటువంటిది దేవుడు, మనకి బలాన్ని అనుగ్రహించినటువంటిది దేవుడు. నిజానికి మనిషికి 3 ప్రాయాలైతే, 1 బాల్యము, 2 యవనము, 3 వృద్ధాప్యమైతే బాల్య దశ నేటి వరకు నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబాలను మీరు ఆదరించారు, కాపాడారు. నీ కృప చూపించి నీ సన్నిధిలో దినదినము వర్ధిల్ల చేయుచున్న దాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా.
ఇదిగో ప్రభా నవీన్ గారు దంపతులను బట్టి రాబాక చలపతిరావు గారు దంపతులను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా వారి ఇరువురిని ప్రేమించి ఆశీర్వదించి ప్రభానైనా మరి చెల్లి శాంతిని బట్టి తన భర్త సుధాకర్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా నీ యొక్క సన్నిధిలో దంపతులకు ఇచ్చిన పెద్ద కుమార్తె ప్రభా నేను లవ్లీని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభుని జ్ఞాపకం తెచ్చుకుందాం. బాల్య దశ అంతా కూడా కాపాడిన దేవా, యవన ప్రాయంలో ప్రవేశించిన బిడ్డకు నువ్వు తోడుగా ఉండండి. బిడ్డ చుట్టూను ప్రభు నీ పరిశుద్ధాత్మ అగ్ని ఆవరింపచేయండి. ప్రభా ఏ దుష్టుని కన్ను బిడ్డ మీద పడకున్నట్లు నువ్వే కృప చూపించి సహాయం చేయమని ఎస్తేరు వలను రిప్కాల వలను రాహేలు వలను ప్రభా నయనానికి స్తోత్రం. నీ సన్నిధిలో బిడ్డ వర్ధిల్లడానికి మీరే కృప చూపించి సహాయం చేయండి. ప్రభా విద్యాబుద్ధులలో నీ సన్నిధి బిడ్డ తోడుగా ఉంచండి. ఇదిగో ప్రభా తల్లిదండ్రులను దీవించండి. ప్రభు నీ సేవకులముగా లవులను ఆశీర్వదించుచుండగా సియోనులోండి నీ యొక్క ఆశీర్వాదము దీవెన నీ బిడ్డపై ఉంచి నడిపించి మీ నామమునకే మహిమ తెచ్చుకునమని ఇంతగా మీరు చేస్తున్న మేళ్ళకే నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ జరుగుతున్న విందులో కూడా నీ సహాయమునని పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యుని సావాసము ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు వచ్చే రాకడ పర్యంతం ప్రభు స్తోత్రం. నల్లివారి కుటుంబాన్ని లవ్లీపై మేస్తముంచి ప్రభువా, యవ్వన దశ అంతా కూడా బిడ్డను మీరు రెక్కల చాటున భద్రపరిచి కాపుదల నుంచి ప్రభువా, మీ పరిశుద్ధాత్మ బిడ్డకు తోడేయించి వచ్చిన బిడ్డలందరినీ దైవ సేవకులను ప్రతి ఒక్కరిని కూడా పేరు చెప్పిన దీవించి ఆస్వాదించి మీరే మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని నల్లివారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని క్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తము సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాదికనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. కదిలే రంగుల విల్లురా ఎదురై గుండెను గిల్లెరా, అరెరే వెన్నెల కూతురా అనిపించిందా అప్సరా. తాజ్ మహల్ మీదొట్టు తన మేని రంగు మెరుపు, కోహినూరు మీదొట్టు తన మనసు అచ్చ తెలుపు, రేయిలాంటి మై మరపు నీలాల కురుల నలుపు, పరుగు తీసి ప్రతి తలపు ఆ రాకుమారి వైపు, అలాంటి అమ్మాయి కాదురా, అలై వచ్చి నన్నే తాకిరా, అలా ఎలా పుట్టేసిందిరా, అమ్మంతంగా నచ్చేసిందిరా. బొమ్మగా తననే చేసి బ్రహ్మ తన పని మానేసి బుగ్గలే గిల్లాడేమో, అందమే తననే చూసి ముద్దుగా దిష్టే తీసి హారతే పడుతుందేమో, ఆ సొగసులపై ఒక కవితే రాయాలన్నా ఏ భాషలో పదములు అయినా సరిపోయేనా, అలాంటి అమ్మాయి కాదురా, అలై వచ్చి నన్నే తాకిరా, హే అలా ఎలా పుట్టేసిందిరా, మంతంగా నచ్చేసిందిరా.
పంజరం లేనే లేని పావురం నేనైపోయా జంటగా తనతో కదిలి లోకమే ఏమైపోని పట్టని పరుగైపోయా నన్నలా విడిగా వదిలి కొన్ని జన్మల పూజలకైనా దొరకని భాగ్యం కోవెలలో దేవత రూపం మా సౌందర్యం అలాంటి అమ్మాయి కాదురా లై వచ్చి నన్నే తాకిరా హే అలా ఎలా పుట్టేసిందిరా అమాంతంగా నచ్చేసిందిరా
మల్లె చెండు తెచ్చా భోగాపురం సెంటు తెచ్చా కళ్ళకేమో కాటుక తెచ్చా వడ్డాణం నీ నడుముకిచ్చా నక్షత్రాల తొట్టి తెచ్చా తానాలాడ పన్నీరిచ్చా వానవిల్లు చీర తెచ్చా కట్టుకున్న నిన్ను మెచ్చా కంటి నింద నిద్దాలంటూ రాని అవ్వు నీ నవ్వులే పట్టి కింద చెరుకులాగా పెట్టేస్తాంది నీ వెన్నెలే ముంజకాయ పెదాలతో ముద్ది పళ్ళ చికెళ్ళతో గుట్టుగా అరమల్లి గుంజేస్తానే నీ అందమే రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సుఖ సుఖాస్త సున్నితమే